మాట్లాడడం. ఇప్పుడు ఇంత 2 రోజుల సెమినార్ లో మనం అసలు ఒకసారి కూడా మన తెలంగాణలో మాట్లాడుకోలేదు. అయితే ఆయన ఏం చేసిండంటే ప్రతి ఒక్కరిని కూడగట్టుకుంటూ నడిచిండు, ప్రతి చోట మీటింగ్స్ పెట్టిండు. ఎవరెవరైతే కాంగ్రెస్ లో ఉన్నారో మిగతా ప్రతి ఒక్కరిని బుజ్జగించే ధోరణిలో తీసుకెళ్లాడు ఫస్ట్. ఆ రకంగా ఆయన ఏం చేశాడు, అందరిని కూడగట్టుకుంటూ ఇలాగే కొంతమంది ప్రొఫెసర్స్ ఆల్రెడీ ఒక 15-20 years బ్యాక్ వరంగల్ ప్రొఫెసర్స్ వారంతా ఏం చేశారంటే ఎక్కడ ఏ సెమినార్ జరిగినా మన తెలంగాణ మనకెందుకు ఉండకూడదు, అప్పుడేదో మన మోసంలో నాయకుల మాటల్లో పడి, అప్పుడు నేనైతే చిన్నగా ఉన్నాను, 3-4 years ఉన్నారనుకుంటా, చిప్ప పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు టైట్ పాయింట్లు వేసుకున్న వాళ్ళందరినీ. నేను బాగా ఎంజాయ్ చేసేదాన్ని. అప్పుడు మా నాన్నగారు కూడా అప్పుడు బాబాయ్ వీళ్ళందరూ ఉన్నారు, మదర్ స్ట్రైక్స్ చేశారు ఆ కాలంలో. అయితే అప్పుడు ఏదో మోసాల వల్ల అప్పుడు ఆగిపోయింది, ఎడ్యుకేషన్ ఆగిపోయింది. అప్పుడు చాలా మంది పిల్లలు చనిపోయారు, పిల్లలు కాదు చాలా మంది చనిపోయారు, ప్రొసెషన్స్ తీస్తూ ఆ రకంగా చనిపోయారు, జైళ్ళల్లో ఉన్నారు. దాదాపుగా సంవత్సరం పాటు అనుకుంటాను చదువులు ఆగిపోయినాయి. తర్వాత చెన్నారెడ్డి గవర్నమెంట్ వాళ్ళు వచ్చాక ఏం చేశారు, బుజ్జగించేసి వాళ్ళకి చదువులు రాకపోయినా ఉద్యోగాలు ఇచ్చేసారు. ఏదో అన్ని రకాల బుజ్జగింపులు అయిపోయినాయి. తర్వాత వీళ్ళేమో బాగానే మెక్కేసారు అంటున్నారు. అప్పుడు కూడా మనకు కరెక్ట్ నాయకత్వం లేదు, అప్పుడు లేదు ఇప్పుడు లేదు. అప్పుడు నమ్మాము, మునిగాము. ఇప్పుడు కూడా అలాగే అవుతుంది. ఇంకా డిక్లేర్ చేస్తున్నారు అంటే పరిగెత్తుతారు ఢిల్లీ, మూటలు కట్టుకొని వచ్చేస్తారు, ఇక్కడేమో చల్లారు చేస్తారు. మేము ఉద్యోగస్తులం, ఎవరైనా సరే ఉద్యోగస్తులైనా చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళైనా పెద్ద వ్యాపారం ఏ రకం వాళ్ళైనా అప్పుడు సకల జన సమ్మెలో మనస్ఫూర్తిగా పాల్గొన్నారు, చాలా సఫర్ చేస్తున్నారు, చాలా బాధపడుతున్నారు జనాలు అనేసి అన్నారు. కానీ ఎక్కడ ఎవరు బాధపడలేదు. రావాలని దృఢ సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉన్నది, చిన్న పిల్లలతో సహా, పల్లెల్లో ఉన్న ప్రతి చిన్న కూలీలతో సహా వాళ్ళందరిలో ఉంది తెలంగాణ రావాలనే సంకల్పం. కానీ మన నాయకులకు ఎవరైతే లీడ్ చేస్తున్నామని భావిస్తున్నారో వాళ్ళకి అసలు లేదు, మోసం చేస్తున్నారు, చీట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మనకు కరెక్ట్ దృఢమైన నాయకత్వం అవసరం ఉంది, అప్పుడే తెలంగాణ వస్తుంది. సో చిన్న పిల్లలు కూడా వాళ్ళలో ఎంత బలీయమైన కోరిక ఉందంటే తెలంగాణ రావాలనేసి. మేము పిల్లలకి అటెండెన్స్ తీసుకుంటుంటే జై తెలంగాణ అంటారు, పిల్లాన్ని పిలిచి ప్రకాష్ అంటే జై తెలంగాణ మేడం అంటాడు. అంత బలంగా కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు. తర్వాత ఏ త్యాగాలకైనా వెనకాడరు వాళ్ళు, ఎవరైనా సరే. మొత్తం ప్రజలంతా ఒక సంకల్పంతో ఉన్నారు కాబట్టి ఎంత నష్టం జరిగినా భరించారు. ప్రతి ఒక్క కూలీలతో సహా అన్ని రకాల వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ ప్రొసెషన్స్ తీశారు, నష్టాలు ఎన్ని జరిగినా భరించుకున్నారు. ఆ టైంలో ఒక ఉవ్వెత్తున లేసే అలలాగా లేచినప్పుడు, మంచి ఊపులో ఉద్యమం ఉన్నప్పుడు చల్లారుస్తున్నారు. ఇప్పటికీ ఇట్లా 2 సార్లు జరిగింది. ఇంకా రెండోసారి జరిగినప్పుడు ఇంత మేము కోల్పోయాం, జీతం కోల్పోయాం, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇల్లు ఎలా చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా ప్రతిరోజు. అవన్నీ కూడా మేము త్యాగాలు చేసాం. జీతము ఇంతవరకు కూడా సరిగ్గా రాలేదు. మేము పిల్లలకు నష్టం జరుగుతుంది, విద్య బోధన సరిగ్గా లేకుండా అనేసి చెప్పారు. పిల్లలు ఏం నష్టపోలేదు, వాళ్ళు కూడా తెలంగాణ రిజిస్ట్రేషన్ లో ఉన్నారు. మేము ప్రతి సెలవు రోజు వర్క్ చేసాం. ఏ ఒక్క ఆదివారం కూడా, సెకండ్ సాటర్డే కూడా అన్ని చేసి మేము సాటిస్ఫై చేసాము. అంటే మా పిల్లలకి ఎంతవరకు చెప్పాలో అంతవరకు పాఠ ప్రణాళికల్ని పూర్తి చేసుకున్నాం. అలానే కాదు కానీ చాలా దృఢంగా ఉంది. ఒక కేసీఆర్ తీసుకొచ్చారు అని అంటే చాలా బలహీనమైన నాయకత్వం ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి నాకు అనిపిస్తుంది ఎందుకు ఆగిపోయింది ఉద్యమము,
నా చిన్నప్పుడు 3-4 సంవత్సరాలుగా ఉన్నప్పుడు మొదలైన ఉద్యమం ఎందుకు ఆగిపోయిందంటే మనకి ఇప్పటి దాకా కూడా సరి అయిన నాయకత్వం లేదు. మేము చూస్తున్నాం ఎక్కడైనా మనకు ముందుకు తీసుకెళ్లే ఏదైనా శక్తి, ఇంకా నాయకత్వం అనకూడదు, అది ఏమైనా సరే దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం. అందుకే ప్రతి చోట ఎక్కడైనా సభలైనా సమావేశాలైనా కవి సమ్మేళనాలు జరిగిన, నేను కవయిత్రిని, టీచర్ని, నా పేరు షనాస్ ఫాతిమా. అయితే మేము పల్లెల్లో ఉంటాం కాబట్టి మాకు క్షేత్రస్థాయిలో ఏమేమి జరుగుతుందో తెలుస్తుంది. ప్రతి ప్రజల్లో ప్రతి ఒక్కరూ మనసారా కోరుకుంటున్నారు. దీన్ని ఎలా తీసుకెళ్లాలో మనం ఆలోచించాల్సి ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.